జైలు నుంచి ముగ్గురు లిక్కర్ కేసు నిందితులు విడుదల. బెయిల్ పై విడుదలయ్యారు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. నిన్ననే బెయిల్ వచ్చినా కూడా కావాలని విడుదల ఆలస్యం అవుతోంది అంటున్నారు ధనంజయ రెడ్డి. దీనికి సంబంధించిన అప్డేట్స్, లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన ముగ్గురి విడుదల కూడా ఆలస్యమైంది. జైలు అధికారుల తీరు మీద లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రెడీ చేసినా కూడా కావాలని ఆలస్యం చేస్తున్నారు అంటున్నారు. నిన్నే బెయిల్ వచ్చిన జైలు సమయం అయిపోయిందని రిలీజ్ చేయలేదని, ఇవాళ కూడా ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. జైలు సూపరింటెండెంట్ రాలేదని చెప్తున్నారని మండిపడుతున్నారు లాయర్స్. 5:30కి లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకొక గంట పడుతుంది. అంటే ఇది కావాల్సింది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు విడుదల చేయడం కారణం ఏంటి సార్?